ప్లాస్టిక్ నిర్మూలనను ఒక యజ్ఞంలా తీసుకుని గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్రామ ప్రజల సంయుక్త సంకల్ప కుటుంబం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సామాజిక కార్యకర్త మేడిచర్ల కృష్ణ తెలిపారు. పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో గల సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం విద్యార్థులకు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త మేడిచర్ల కృష్ణ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరి భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన పట్ల అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. చర్చి, మసీదు, ఆలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కూడా ప్లాస్టిక్ నిరోధించడానికి గ్రామస్తులంతా ముందుకు సాగుతున్నారని, దీనిలో భాగంగా గురువారం పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విద్యార్థులకు ప్లాస్టిక్ డబ్బాలను అందించి ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలలో వేసి స్వచ్ఛ రథాలకు అందించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సుపీరియర్ సిస్టర్ బ్రిజిత, ప్రిన్సిపల్ సిస్టర్ లిండా, గ్రామస్తులు కిర్లంపల్లి సతీష్ కుమార్, గుర్రం బాలు, మాసాపత్తుల నరేష్, కలిదిండి సురేష్, పోకల రమేష్, స్వాతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి మనం వాడేటప్పుడు మన ఇంట్లో వాడే కవర్ని దీనిలో పెట్టడం కోసం మీరు చెయ్యాలి, మీ పెద్దలకు చెప్పాలి. మీకు ఏం చేస్తాం, మనం బయట పడేస్తాం కదా, ఆ బయట పడేసినవి మనకి భూమిలో పడితే అది ప్లాస్టిక్ కుళ్ళిపోదు, భూమిలో కరగదు. అది 400 సంవత్సరాలైనా సరే అట్లాగే దాని స్వరూపం మారకుండా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్లాస్టిక్ వాడడం వల్ల భూమి పాడవుతుంది, నీరు మనం తాగే మంచినీళ్ళు పాడవుతాయి. దాన్ని ప్లాస్టిక్ని కాల్చితే గాలి కాలుష్యం ఏర్పడుతుంది. ఈ విధంగా మనం వాడే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమైన వస్తువు. కానీ మనం రోజు వాడుతున్నాం, మన ఇంట్లో మనం ప్రతి దినచర్యలో రోజు వాడే ప్రయత్నం మన ఇంట్లో పెద్దలుగా నుంచి పిల్లలుగా మనం కూడా వాడుతున్నాం. దీని మీద అవగాహన కల్పించడానికి ఈరోజు మన స్కూల్కి వచ్చాము. అలాగే విజయరాయి గ్రామంలో ముఖ్యంగా అనేక కార్యక్రమాలు మనం గ్రామంలో చేసాం. ప్లాస్టిక్ వాడొద్దని, చాలా ప్రమాదకరమని ఒకరోజు కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాము. ఒక పక్కన ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ముఖ్యంగా మన గ్రామాన్ని ఒక మోడల్గా తీసుకుని ఈ ప్లాస్టిక్ మీద ఒక 2 నెలల పాటు డ్రైవ్ చేయాలని ఒక సంకల్పం చేసుకున్నాం గ్రామంలో ప్రజలందరూ కలిసి. కాబట్టి దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటికి ఇట్లాంటి ప్లాస్టిక్ బాటిల్ ఒకటి ఇస్తున్నాము. ఇది దేనికోసం అంటే, ఇది ప్లాస్టిక్ బాటిల్ మేము ఇచ్చేది కూడా ప్లాస్టిక్ వాడదని చెప్పి మళ్ళా ప్లాస్టిక్ ఇస్తున్నారేంటని అనుమానం వద్దు. ఇది రీసైక్లింగ్ అవుతుంది ఈ బాటిల్. కానీ ఇందులో పెట్టే కవర్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ యూజ్ కవర్స్ ఉంటాం కదా, ఆ కవర్స్ ఏవైతే ఉన్నాయో రీసైకిల్ అవ్వదు. దానికి అయ్యే ప్రాసెస్ కూడా ఉంది, కానీ దాన్ని కలెక్ట్ చేసే విధానం మన ప్రభుత్వ యంత్రాంగాల్లో కానీ ప్రజల్లో కానీ అవగాహన లేదు. అంటే దీనిలో ఈ కవర్ని చేస్తారు. అదేవిధంగా ఇలా కలెక్ట్ చేసిన ప్లాస్టిక్ని మనకి ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా స్వచ్ఛ రథాలని కొన్ని పెట్టారు. వాళ్ళు మన ఇంటికి స్వచ్ఛ రథం అని ఒకటి వెళ్తూ ఉంటుంది. ఇలా ఫుల్ అయిన బాటిల్ని మనం ఆ స్వచ్ఛ రథం దగ్గర అతనికి ఇస్తే దీనికి ఉన్న వెయిట్ని బట్టి అతని దగ్గర ఉన్న సరుకులు ఏమిటి మనకి మళ్ళీ వెనక్కి ఇస్తాడు.